అండి. జున్ను వాళ్ళ డాడీ అయితే చాలా డేస్ తర్వాత వచ్చిండు. మేమందరం కలిసి అయితే పార్క్కి వచ్చినాం. జుంతల్లి హాయ్ చెప్పు. జుంతల్ని అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చినాం పార్క్కి. చూద్దాం ఇవన్నీ చూసి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో చూద్దాం. మొత్తానికి అయితే ఎలుగుబంటి ఇంటికి వచ్చేసినాం. పాపం ఎలుగుబంటి బయటకు వస్తాను జుంతలు అయితే చూస్తుంది. ఎండకి అది బయటికి రావట్లేదు, పాపం లోపల పడుకున్నట్టుంది. ఎలుగుబంటిని అయితే చూడలేదు మేమైతే. పడుకొని ఎండ బాగా కొడుతుంది బయట. జునా గుర్రం బస్ ఎక్కినావా? జున్ను నా దగ్గరకు వస్తలేవు కదా మీ నాన్న వచ్చినప్పటి నుండి. వైట్ నెమ్మాలండి. అమ్మ తింటుందా? జున్నుకైతే పార్కులో మంచి స్టిక్ దొరికింది, మంచిగా ఊడుస్తుంది. జుంతల్లో ఏం చేస్తుండవురా పార్కులో? జున్నుగా స్వచ్ఛ భారత్. ఏ జున్ను మీ పప్పని కొడుతున్నావా? అయ్యో పప్పు ఏడుస్తుండు, పప్పు ఏడుస్తుండు. ఓదాచు. అమ్మ నన్ను కొడతావారా? కొట్టకు కొట్టకు అమ్మ, నన్ను కూడా కొడుతుంది. ఒరే మా మీదకి రౌడీజం చేస్తాను మీద్రా నువ్వు. బిర్యానీ తినిపించకుండా నువ్వు పార్కు తీసుకొచ్చినావని కోపం చుంటల్లికి, అర్థమైందా? కొట్టకు కొట్టకు, పాపం నాన్న కదా నీకోసం వచ్చిండే కదా, కొట్టద్దు. ఆమె నన్ను కొడతాను, నన్ను కొడుతుంది. పాపం చూడండి మా వారి పరిస్థితి. నేనైతే ఈరోజైతే మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. లగేజ్ మొత్తం తనకి ఇచ్చేసిన, జున్నుగాన్ని కూడా అప్ప చెప్పేసిన. నేను ఒక్కనైతే పీస్ఫుల్గా తిరుగుతున్నా. వాళ్ళిద్దరు ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు. చూడండి నాకైతే ఇక్కడ ఒక చెట్టు కనిపించింది. ఈ చెట్టు నేమ్ వచ్చి చిట్టి గిల్ల గిచ్చంట. అసలు ఫస్ట్ టైం ఈ పేరు విన్నాను. చెట్టు కూడా డిఫరెంట్గా ఉంది, చిన్నగా ఉంది చెట్టు. అసలు ఈ పేరు వింటే ఏంది డిఫరెంట్గా ఉందని అనిపించింది. అందుకోసమే మీకు ఎవరికైనా తెలుస్తుందని వీడియో తీసాను. తెలిస్తే కామెంట్ చేయండి. పువ్వుని చూడగానే నాకైతే ఈ పువ్వు బాగా నచ్చింది. ఈ పువ్వుని ఏమైతే నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బాగుంది కలర్ఫుల్గా. అసలు నాకైతే అబ్బా జుంతలు ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నావురా. అన్ని ఫొటోస్ మిమ్మల్ని తీయాలి, అన్ని వీడియోస్ మిమ్మల్ని తీయాలి. నేను ఒక కెమెరామ్యాన్ అయిపోయినా మీ ఇద్దరికి. బుయ్ 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 బుయ్. బయటికి తీసుకొస్తా అయితే జుంతలకి అయితే కంపల్సరీ ఫుడ్ తీసుకొస్తాను. ఎందుకంటే బయట ఫుడ్ అసలు జున్నుకు పెట్టాను, తను కూడా తినదు. సో స్నాక్స్ లాగా అయితే చెకోడి మిక్చర్ తీసుకొచ్చిన, రైస్ కూడా పట్టుకొచ్చిన విత్ చారు తోటి. మేము అయితే బయటకు వస్తాం. ఏ మనిషిని డల్ కూర్చున్నావు? ఏం చెప్పాలి, జున్ను తల్లి ఒక దగ్గర ఉండట్లేదు. అటు ఉరుకుతుంది ఇటు ఉరుకుతుంది, నన్ను ఆగమాగం చేస్తుంది. పార్కు తీసుకొస్తే ఎంజాయ్ చేస్తుంది కావచ్చు అని అనుకుంటే పార్కు తీసుకొస్తే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది. ఏం చేయాలి నేను? ఇంట్లో అయితే 2 రూములలో కవర్ చేయొచ్చు, ఇక్కడ ప్రపంచంలో మొత్తం తిరిగినట్టు తిరుగుతుంది, ఒక్క దగ్గర ఉండట్లేదు. ఇంటికి వెళ్ళిపోదాం ఇక. వద్దు, జున్నుకు అన్ని చూపించేసి వెళ్దాం. జున్నుకు అన్ని చూపించుదా? జున్నే మనకు అన్ని చూపించేలాగుంది. అవి చూడు ఎట్లా చేస్తుందా. ఏ జున్ను పడి టైగర్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పినవా టైగర్కి? హాయ్ హాయ్ హాయ్. మ్యూజియంలోకి వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ వాయిస్ ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే వాడు ఒక వాయిస్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ దుప్పిది ప్రెస్ చేస్తున్నాను బటన్. సో ఇది వచ్చేసి దుప్పి వాయిస్. అదొక జున్ను ఎక్స్ప్రెషన్. ఇప్పుడు వచ్చేసి అడవి దున్నా, ఇక్కడ గోల్డెన్ ఓరియల్ ఉంది. పార్కులో జుంటల్లో అయితే మస్తు హల్చల్ చేస్తుంది. అల్లరి అంటే అల్లరి, ఒక్కొక్కరిని వణికిస్తుంది. ఫస్ట్ వాళ్ళ డాడీనే వణికిచ్చింది. ఇంకోసారి వాళ్ళ డాడీ జున్ను కానీ తీసుకొని బయటికి రావాలంటే
ఇక నా వల్ల కాదంటున్నాడు, ఎందుకంటే ఇవాళ తీసుకొచ్చినందుకే జున్నుగాడు చుక్కలంటే చూపించిండు. ఇంకోసారి జున్నుగాని పట్టుకొని బయటికి రావాలంటే మా వల్ల కాదు ఇక.